వ్యాపారాలు 3 పూలు 6 కాయలుగా వర్దిల్లాయి. వాటన్నిటిని సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇవాళ కొత్త బెచ్చగాళ్ళలాగా వచ్చాడు తీసేసిన తహసీల్దార్ లాంటి మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలరావు గారు. ఏం చేశావు నువ్వు? స్థానిక తలబలం ఉండి కులబలం ఉన్న చోటే గెలవలేక పరారై రూరల్కి వచ్చావు. ఏం సాధించావు? 3 ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నావు. ఏమైనా సాధించావా? శిలాపలకాలు వేసావు. ఒక శిలాపలకమైన మోక్షం లభించిందా? మద్యం గురించి మాట్లాడతావు. నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. మద్యం వ్యాపారంలో మునిగి నువ్వు మా గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఇవాళ 20 రూపాయలు అధికంగా రా, ఛాలెంజ్ చేయి. ఎక్కడైనా సరే ఉంటే రుజువు చేసుకో, రుజువు చేయండి. నేను మద్యం వ్యాపారాన్ని 80-93లోనే మాపేశాం. ఒక నీతివంతమైన విధానం కోసం వ్యాపారానికి దూరంగా ఉన్నాం. అలాంటి నా మీద నిందలు వేయడానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ఇసుకలో దోచుకుంది నువ్వు, మద్యంలో దోచుకుంది నువ్వు, ఉద్యోగాలు ఇస్తానని దోచుకుంది నువ్వు, పరిపాలనలో అవినీతికి నువ్వు మా గురించి మాట్లాడే అర్హత ఉందా? వేణు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోటుకు వచ్చినది మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోదు. 64,000 మెజార్టీ నన్ను గెలిపించారు. ఏదో సాధించాను పొడిచానంటే ఎందుకు 64,000 మెజార్టీ నన్ను గెలిపించారో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. ఇకనైనా జ్ఞానోదయం పొంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంకా ఉన్నాయి. పంచాయతీరాజ్లోను కానీ ఆర్ఎన్బిలో కానీ రోడ్లన్నీ బిగినవుతున్నాయి. రేపు ఎండాకాలంలో చాలా పనులు చేస్తాం. పుష్కరాల నాటికి మండలంలో నో వర్క్ మండలంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా ఉన్నాం. నిధులు కొత్త ఉంది అయినా కూడా సమీకరించి నిధులు కొత్త సమీకరించారు. ఒక నవోదయ పాఠశాల ఒక మండలం కోసం కృషి చేస్తా ఉన్నాం. మండలంలో కరెంటు విషయంలో ఎక్కడ కొరత లేదు. 9 గంటల్లో రైతాంగానికి కరెంట్ ఇస్తా ఉన్నాం. 24 గంటల ఇళ్ళకి కరెంట్ ఇస్తా ఉన్నాం. కరెంటు కోతలు అని చెప్పి దుర్మార్గం ఆలోచన చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అది గుణపాఠం అని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.